సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో రాజకీయ పరిణామాలు ఎంత విపరీతంగా ఉన్నాయో మనకు చూస్తూ ఉన్నాము. మొన్నటిదాకా అధికారం మీద జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉంటే టీడీపీకి సంబంధించి ఇటు జనసేన చంద్రబాబు నాయుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మళ్ళీ ఈసారి తిరిగి అధికారాన్ని చేపట్టబోతున్నాం, జగన్మోహన్ రెడ్డిని ఓడించి అధికారంలోకి రాబోతున్నాం అన్న ధీమాతో నమ్మకంతో ఉన్నారు. అయితే సర్వే సంస్థలు మాత్రము ఎవరికి తోచినట్టుగా వాళ్ళు సర్వేలు ఇస్తూ ఉన్నాయి. కొంతమంది వైసీపీకి ఎడ్జిగా జగన్మోహన్ రెడ్డి అధికారం సాధిస్తారంటూ చెప్తూ వస్తుంటే, మరికొంతమంది ఇటు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందంటూ కూడా చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఎన్నికలు జరిగిపోయాయి. దాదాపు 81.86% పోలింగ్ నమోదైంది. ఈ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? వైసీపీకి సంబంధించి అడ్వాంటేజ్ ఉంటుందా, లేదంటే కూటమికి సంబంధించి అడ్వాంటేజ్ ఉంటుందా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో ఊహించిన విధంగా ఎవరికారు కాన్ఫిడెంట్గా ఉండటంతో విజయం పైన ఎవరి ధీమాల వాళ్ళు ఉన్నారు. ఈ ధీమాలకు సంబంధించి ఎవరు అధికారంలోకి వస్తారు, రేపు జరగబోయేటటువంటి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ రిజల్ట్స్లో ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరు కొంత షాక్ తగిలే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ జీవెల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. ఒక 3 నెలల నుంచి వాయించుకుంటూ వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓటింగ్ వచ్చింది. ఇంకొక 10-15 రోజుల్లో రిజల్ట్స్ కూడా వస్తాయి. 15 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. టీడీపీకి ఉన్నంత కాన్ఫిడెంట్ నాకు తెలిసి మీకు కూడా లేదనుకుంటా. మీరు ఎప్పుడు టీడీపీని తిడతారు కాబట్టి టీడీపీకి ఉన్నంత కాన్ఫిడెంట్ లేదు. వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. చాలా ఎలక్షన్ హియరింగ్లో కూడా వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మనం చూసాం. అంత ధీమా టీడీపీకి జనసేనకి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అయోమయంలో పడ్డాడు? జగన్మోహన్ రెడ్డిలో కాన్ఫిడెంట్ ఎందుకు లూజ్ అయింది? వైసీపీ నేతల్లో కాన్ఫిడెంట్ ఎందుకు పోయింది అని మీరు ఎలా నిర్ణయిస్తారు? మాటలను బట్టి అర్థమవుతున్నాయి కదా. అంటే మా పట్ల కాదు, కృష్ణుడి వేషం వేసుకొని దుర్యోధనుడు పద్యం పడితే బాగుంటుందో, రాముడి వేషం వేసి కృష్ణుడు పద్యం పడితే బాగుంటుందో? అంటే ఇక్కడ మార్నింగ్ 7కి మనకు పోలింగ్, 6 గంటలకి క్యూ లైన్లోకి వచ్చేసారు. 6 నుంచి 10 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో అది స్వచ్ఛందంగా ఎవరి పార్టీల ప్రమేయం లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. వాస్తవం, అందులోకి ఎలాంటి సందేహం లేదు. 11 నుంచి 12-1 గంట మధ్యకాలంలో అగ్రవర్ణాల వారు ఓటింగ్ జరిగింది. ఇదో రెండో పార్ట్. అప్పుడు అలజడి లేదు. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అది వన్ సైడ్గా వెళ్ళిపోయింది. అంటే ఎవరికి వెళ్ళింది? టీడీపీకి వెళ్ళిందా? వైసీపీకి వెళ్ళింది. ఓకే. నేను తెనాలి నియోజకవర్గం చూశాను. ఆయన తెనాలి అంటే ఇక వీళ్ళు ఎప్పుడైతే ఇక అంటే ఆ పోలింగ్ సిచ్యువేషన్, పోల్ సిస్టమ్ తెలుసుకున్నారో ఇక అలజడులు స్టార్ట్ చేశారు. తెనాలి నియోజకవర్గంలో ఎన్ని బూతులు అయితే ఉన్నాయో అన్ని బూతుల్లో కమ్యూనిటీకి ఒక వ్యక్తి నుంచోబెట్టారండి. ఏదైనా వస్తే గోల్ చేద్దాం లెక్కలో కూర్చున్నారు వాళ్ళు. ఆ సమయంలో నేతల అన్నాబత్తుని మీ ఫ్రెండ్ శివకుమార్ ఓటర్ని కొట్టాడు. శివకుమార్ వెనక నేను అక్కడ ఉన్నా. నేను ఆ సంబంధిత ఓటర్ పెడుతున్నారు. కమ్మ పుటక పుట్టి ఎస్సీ ఎస్టీలది డాష్ ఈ మాట అన్నాడు. మేము విన్నాం అన్నమాట. ఆ తర్వాత సైలెంట్గా శివన్ లోపలికి వెళ్ళిపో నువ్వు అని చెప్పడం జరిగింది. వెళ్ళాడు, వాళ్ళ భార్య పిల్లలందరూ వెళ్ళారు, ఓటేశారు. అతను దారి వెనక్కి వస్తున్నప్పుడు నువ్వు కమ్మ డాష్కే పుట్టావా అనేటువంటి మాట అన్నాడు. అప్పటికే సహనంగా ఓపిక పట్టాడు. భార్య వెళ్ళిపోయింది, ఈయన వెళ్ళిపోయాడు. వాళ్ళ చిన్న అబ్బాయి వస్తుంటే, యారా నువ్వు డాష్కి పుట్టావా? ఆ మాట శివకుమార్ అన్నాడు. ఇది ప్రత్యక్ష సాక్షిగా చెప్పే మాట అది. ఆ సమయంలో అంటే అక్కడ ఆ సమయంలో తాను రియాక్ట్ కాకపోతే, అప్పటికి అతను ఫుల్గా తాగి ఉన్నాడు, బూత్లో గోల్ చేస్తున్నాడు. అప్పటికి అందరు సమయాన్ని పాటించారు. సేమ్ కమ్యూనిటీ వాడు, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటాడు, బెంగళూరు నుంచి వచ్చాడు.
ఆ ఐక్తా నగర్ అటువంటిది టోటల్గా చౌదరి బెల్ట్ ఉన్నటువంటి, మరి వాళ్ళ కులంలో వాళ్ళ కులస్తులు ఎదిగితే వాళ్ళు ఓర్చుకోలేని స్థాయిలో వాళ్ళు ఉండి ఇట్లా అన్ని బూతుల్లో గొడవకి కమ్యూనిటీగా ఒక వ్యక్తిని సెట్ చేసి పెట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రోజు ప్రీపెయిర్గా వాళ్ళు గొడవ సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఆ సమయంలో అక్కడ రియాక్ట్ అవ్వడం వలన అది మంచి చెడు పక్కన పెట్టండి, మిగిలిన బూతులు మొత్తం కూడా సెట్ అయిపోయినాయి. మిగిలిన బూతులు మొత్తం ఇంకా ఇది సమస్యగా మారుతుందని సెటెడ్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ సేమ్ కమ్యూనిటీని కొట్టారు కాబట్టి సరిపోయేది. అది ఇంకో క్యాస్ట్ అయితే పరిస్థితి అండి. అంటే ఇట్లాంటి చీప్ ట్రిక్స్ని ఉపయోగించారు. మధ్యాహ్నం 2 తర్వాత ఎప్పుడైతే పోలింగ్ సరళి మారిందో ఇక కొట్లాటలకు నాంది పలికారు. మాచర్లు కానీ, నరసరావుపేట కానీ, కారంచేడు కానీ, సత్తెనపల్లి కానీ, అటు జమ్మలమడుగు కానీ, ఇటు తిరుపతి కానీ ఇక మొదలుపెట్టారు. అంటే ఇక్కడ చిన్న లాజిక్ ప్రేక్షకులు ఓటర్ తెలుసుకోవాలండి. 2,30,00,000 మంది పాపులేషన్కి ఆయన పథకాల ద్వారా నాన్ డీబీటీ పథకాలు ఇచ్చుకుంటూ వచ్చిన వ్యక్తి రెండవసారి ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు గొడవలు చేసుకొని ఎలక్షన్ చేసుకుంటాడా, ప్రశాంతంగా ఎలక్షన్ జరిపించుకుంటాడా? ఎవరికి లైఫ్ అండ్ డెత్ ఎలక్షను? జగన్మోహన్ రెడ్డి కాదే, తెలుగుదేశం పార్టీ కూటమికి లైఫ్ అండ్ డెత్. అందుకే కదా నన్ను చూసి కాదు నా కూటమి చూసి ఓటేయండి అని మీరు స్లోగన్కి వెళ్ళారు. అంటే ఎక్కడైతే అభ్యర్థులు అధికారులను మార్చారో పురంధరేశ్వరి గారి యొక్క ప్రోద్బలంతో ఎప్పుడైతే వాళ్ళు ఒక లెటర్ పెట్టి మార్చారో ఆ ప్రాంతంలోనే అల్లర్లు జరిగాయి తప్ప మరెక్కడా జరగలేదు. ఎప్పుడైతే మాచర్ల నియోజకవర్గంలో ఆడవాళ్ళని వెంటబడి కొట్టి వాళ్ళ గుళ్ళలోకి వెళ్ళి గేట్లు తాళం వేసుకుని దానికి ఎస్పీకి కాసు కృష్ణారెడ్డి మెయిల్ పెట్టి ఎస్పీకి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదని అంటే మరి దాని పర్యవసానం ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి ఇక్కడ అలజడి సృష్టించి రాజకీయాలు చేయడానికి నేను గతంలో మన ఇదే ఛానల్లో ఉగాది పంచాంగ సమయంలోనూ ఉగాది ముందు డేట్స్లోనూ ఈసారి పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణాలు ఏర్పడతాయి చెప్పారు. ఆ ఎలక్షన్ యొక్క డేట్ని మనం వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ డేట్ ప్రకారం మళ్ళా ఫ్యాక్షనిజం లాంటిది తయారవుతుంది, కొన్ని ప్రాంతాలు వివాదాస్పదంగా మారుతాయి, ధ్వంసం అవుతాయి, రక్తం ఏరులై పారుతుంది. కాబట్టి సంయమనం ఓటర్లందరూ సంయమనం పాటించండి అని చెప్పినటువంటిది యథార్థంగా జరిగిందంటే మనం ముందుగానే ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. కానీ సంయమనం పాటించినా కూడా వాళ్ళ ఇళ్ళు పగలగొట్టి వాళ్ళని బయటికి లాక్కొచ్చి ఏంటిది విధ్వంసం. అంటే ఇక్కడ తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి ఈ ఎలక్షన్ పోల్ చేసినట్లేదండి. ఒక వల్లభనేని వంశీని ఓడించడానికో, కొడాలి నానిని ఓడించడానికో, లేకపోతే నగిరిలో రోజాను ఓడించడానికో, లేకపోతే పెన్నెల రామకృష్ణారెడ్డిని ఓడించడానికో, గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసుని గెలిపించుకోవడానికో, లేదా అనకాపల్లిలో సీఎం రమేష్ గారు ఆయన ముందుగానే ముహూర్తం పెట్టుకున్నాడు కదా, ఆ ఊరు వెళ్ళి మాడుగులో పోయి ఆయన గొడవ వచ్చారు కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడులు చేస్తున్నారు అనేటువంటి ఒక స్లోగన్ బయటికి బాగా పోయింది. ఎప్పుడైతే ఎన్ఆర్ఐలు దిగి ఓటర్లని చాలా అసభ్యకరంగా మాట్లాడడం, దళితులను తిడతాం, రెండోది మేము వస్తే మేము ఏమైనా చేస్తాం అని అంటాం, ఆయన ఆడియోలో అమరావతిని డంప్ చేస్తాను, పథకాలు తీసేస్తాను, నేను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఒక వాయిస్ బయటికి రావడం, అల్టిమేట్గా వారే కాగల కార్యాన్ని గంధర్వులు చేసుకున్నట్లుగా ఆ కమ్యూనిటీనే భస్మాసురస్థానం పెట్టిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే పోలింగ్ శాతం పెరిగింది. అంటే వాళ్ళ అంచనా ఏంటంటే 2019లో కూడా మేమే వస్తున్నాం గెలుస్తున్నాం అనేటువంటి అపోహకి. ఎందుకంటే ఆ 2-3 రోజుల ముందు ఆడవాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చాం కాబట్టి ఆ కుంకలందరూ మాకే ఓటేస్తారు
అని ఈ కుంకలు అనుకోవడం, చివరికి అది రాజకీయ తెలుగుదేశం సమాధి మీద జల్లారు పసుపు కుంకాలు. కానీ అదే రిపీట్ అవుతుందా అన్న సందేహాలు వీళ్ళు బాగా అప్ చేసుకొని, అప్పట్లో మనం ఇచ్చినా కూడా వాళ్ళు మనల్ని గెలిపించలేదు కాబట్టి అది ఒకటి మమ్మల్ని గెలిపిస్తుందని ఒక ఆశయంతో వాళ్ళు ఎక్కడో దింపుడు కళం ఆశ ఉంది. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. 23 స్థానాల నుంచి టీడీపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్కి రావాలంటే 65 స్థానాలు గెలుచుకోవాలి. అంటే ఈ 23 స్థానాలు కాపాడుకుంటూ 65 స్థానాలకు ఎగబాకితే మ్యాజిక్ ఫిగర్ 88కి రావాలి. అంత ఓట్ బ్యాంకు టీడీపీకి అక్కడ ఏర్పడిందా అనేది ఒక ప్రేక్షకులు క్వశ్చన్ వేసుకోవాలి. లేదు 151 స్థానాలకి నిలబెట్టుకుంటూ మిగిలినవి సాధించుకోలేకపోయినా ప్రభుత్వ వ్యతిరేకత కూటమి ఎఫెక్ట్ ఉన్నా కూడా ఒక 25 నుంచి 30 సీట్లు తగ్గుతాయి అనుకుందాం. పోనీ వీళ్ళ భాషలోనే ప్రజా వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, మేము బాగా తురువులం తోపులం, మేము ఆడవాళ్ళని ఉచితంగా బస్సులు ఎక్కిస్తాం, సంవత్సరానికి 3 పిల్లల కంటే 15,000 ఇస్తాం అని వీళ్ళ సూపరు 6 కిస్కా మిస్కా జబ్బు అది ఎఫెక్ట్ చేస్తే 151 నుంచి 31 తగ్గినా కూడా 120 సీట్లు ఉంటాయిగా. 67 స్థానాల్లో 2014లో గెలిచి ఓటమి పాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాను ఏ నవరత్నాలు నమ్ముకున్నాడో వాటి యొక్క మేనిఫెస్టోని మీద భరోసాతో 151 ఎగబాకిన వ్యక్తి, మళ్ళీ అవే నవరత్నాలను కొనసాగిస్తానని చెప్పిన వ్యక్తి, లేదు కూటమి ఎఫెక్ట్ పడినా కూడా 120 సీట్లకు ప్రమాణ స్వీకారం చేస్తారు, రాజ్యం వస్తుందిగా. ఇప్పుడు మీరు వైసీపీకి చెప్పాలనుకుంటే సపోర్ట్ చేయండి, మాట్లాడుకోండి. టీడీపీకి బలం లేదని ఎలా అంటారు? నేను చూస్తున్నాను, నేను బలం లేదంటలేదు సార్, వాళ్ళది వాపే బలం. ఏదైనా ఇప్పుడు 36% అప్పుడు వచ్చింది. నేను చెప్తాను 38% 2019 ఎన్నికలు వచ్చింది. పవన్ కళ్యాణ్కి 6% వచ్చింది. 38 6 ఎంత చెప్పండి? 44. బీజేపీ ఒక 1% లేదు. సరే, అసలు బీజేపీని తీసి పక్కన పడండి. ఈ 44లో ఇంకా బలం పెరగదా? ఇంకెవరు అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు ఉండదా? అంటే ప్రభుత్వ వ్యతిరేకం ఉందని ఎందుకు మనం డిసైడ్ అవ్వాలండి? ఎందుకు లేదంటారు మీరు చెప్పండి. మీరు కారణం చెప్పండి. ఎందుకు ఉందో నేను చెప్పనా? చెప్పండి. ఏపీలో అభివృద్ధి జరగలేదు, ఏపీలో రాజధాని లేదు, ఏపీలో పరిశ్రమలు రాలేదు, ఏపీలో ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏపీలో కారిడార్లు లేవు, ఏపీలో సరైన ఆసుపత్రులు లేవు, ఏపీలో పెన్షన్లు వృద్ధులకి వీళ్ళకి మినిక ఉద్యోగులకు కానివ్వండి, చదువుకునే వాళ్ళకి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అంటే నాకు చిన్న ఆలోచన వస్తుంది. ఈ మధ్య ఒక మెగా జ్యోతిష్యుడు స్టూడియోలో అమ్మడు తిరుగుతూ నేను అని చెప్పాను గెలుస్తుందా అని డౌట్గా తిరుగుతున్నాడు, పిచ్చెక్కి తిరుగుతాడు ఈ మధ్యకాలంలో. అయితే మీకు కూడా ఏమైనా కేఏ పాల్ పిచ్చి ఏమైనా చిప్ ఏమైనా దొబ్బిందా? ఎందుకు చెప్పండి. అంటే కారిడార్లు 6 బీచ్ హార్బర్స్ అవి డెవలప్మెంట్ కాదా? పోని అవి మీ కంటికి కనపడతలేదు. అభివృద్ధి అనేటువంటిది ఏ కోణంలో అభివృద్ధి కావాలి మీకు? జీడిపి వృద్ధి పెరిగిందా లేదా? సార్ అభివృద్ధి ఇప్పుడు హైదరాబాద్ అని చూస్తున్నారు మీరు. హైదరాబాద్ లో అభివృద్ధి అంటే ఏంటి? పెద్ద పెద్ద ఐటీ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద హోటళ్లు, పెద్ద పెద్ద రోడ్లు, ఫ్లైట్లు, ఎయిర్పోర్ట్లు, ఇవి కదా అభివృద్ధి. చూసే ఇప్పుడు మీరు న్యూయార్క్, బ్యాంకాక్ లేదంటే దుబాయ్ వెళ్తారు, అక్కడ ఏం చూస్తారు మీరు? అక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు పాలన చేస్తే హైదరాబాద్ నగరం అయిందండి? నగరం అయింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నేను హైదరాబాద్తో కూడా కంపేర్ చేస్తాను. మినిమం ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? ఏపీలో రోడ్లు సరిగా ఉన్నాయా? ఏపీలో రైతులు వర్షాలు లేకపోతే సరిగా అక్కడ మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నారా? అంటే మీరు చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడు. నేను నిద్రపోయాడని చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దాంట్లోనే ఉన్నాడు కానీ క్రియేట్ చేసే దాంట్లో లేడని చెప్తున్నా నేను. ఇప్పుడు మరి అదే నేను అదే ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కొత్తగా చంద్రబాబు నాయుడు వెల్త్ క్రియేట్ చేస్తా అంటున్నాడు. అవును, మరి జన్మభూమి కమిటీలు పెంచుకోవడానికి, వాళ్ళ బెనామీలను పెంచుకోవడం కోసమే కదా. రాత్రి ఏ రాష్ట్రం అభివృద్ధి కాదండి. ఈయన స్వప్రయోజనాల కోసం కేసుల నుంచి తప్పించుకోవడానికి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని వదిలి ఎందుకు విజయవాడ చేరారు? అక్కడ ఎంత లాస్ అయినాం మనం. 2 సంవత్సరాల కరోనా సమయంలో అభివృద్ధి వైపు వెళ్ళి మనుషులను చంపేసుకుందామా,
మరణ మృదంగా ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా వస్తే ఆంధ్ర ఎంత ఎఫెక్ట్ పడి ఎంతమంది కోలుకున్నారు? వాళ్ళని వదిలేద్దామా? అదే రోజున అభివృద్ధి మంత్రం చెప్పుకునే వాళ్ళు కరోనా సమయంలో అందరూ ఏమైపోయినారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తున్న వ్యక్తులు ఎవరంటే, కరోనా సమయంలో ఎవరికైతే స్వచ్ఛందంగా ప్రాణ భిక్ష పెట్టాడో వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఓటేశారు. ఇక సిగ్గుమాలిన తనంగా చెప్పాలంటే, మంగళగిరి నియోజకవర్గంలో మహానాడు ప్రాంతంలో తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి డబ్బులు పంచుతూ ఉంటే తిరిగి మేమే ఇస్తాం, మమ్మల్ని ఓటు అడగద్దు, మీరు తెలుగుదేశం ఓటు వేయమని మీరు అడగకుండా ఉంటారు, మేము ఎంత వాళ్ళు అడిగారండి. మహానాడు కరకట్ట మహానాడు అక్కడ పెట్టింది ఎవరు? ఆ పేరు టైటిల్ ఎవరిది? ఎన్టీ రామారావు గారిది. మొత్తం ఎస్సీ ఎస్టీ ఉండే ప్రాంతం. అంటే అపార్ట్మెంటుల్లో ఉండేవాళ్ళే ఓటర్లు తెలుగుదేశం పార్టీ. మంగళగిరిలో వాళ్ళు చేసినట్టు ఏంటంటే, మంగళగిరి టౌన్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల ఓటర్లను వాళ్ళు వశీకరణ చేసుకున్నారు. వైసీపీ బడుగు బలహీన వర్గాలు కాబట్టి ఆ కట్టలమ్మడి తిరిగి, ఆ కాలలమ్మడి తిరిగి, ఆ గుడిసెల్లోకి వెళ్ళి పిలుచుకుని ఓట్లు వేయించుకున్నారు. అభివృద్ధి అనేటువంటిది 24 గంటలు వచ్చేది కాదు. మరి చూద్దరు కానీ ఇంకా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా కింద పోయింది, 3 సంవత్సరాలు వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో ఎంత చేయాలో అన్ని సెక్టర్లు చేసుకొచ్చాడు. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ అండ్ వెల్త్ మీద దృష్టి పెట్టుకున్నాడు, హార్బర్స్ డెవలప్ చేసుకున్నాడు. రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తాను ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఇన్ఫ్రా తీసుకురాగలుగుతాను అనేది మనం చూస్తాం. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి కాకపోతే ఆ రోజు మీరు ప్రశ్న అయ్యాలి, అంతే తప్ప అంటే మీరు ఇప్పుడు తెలుగుదేశం మీరు కూడా ఒప్పుకున్నారు గత 5 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదని. అభివృద్ధి అంటే సామాజికంగా అభివృద్ధి చెందింది. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు చదువుకుంటే ఇలా అభివృద్ధి కాదండి. అంటే తెలుగుదేశం పార్టీ చేత అభివృద్ధి చెంది ఎన్ఆర్ఐలు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి అమెరికా దాకా ఎందుకు వెళ్ళారండి? నీ అభివృద్ధి సమయంలో హైదరాబాద్లోనే కంపెనీలో ఉద్యోగాలు చేసుకుని అమెరికాకి ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళి దిక్కుమాలు సంపాదించుకొని వచ్చి అది అభివృద్ధి చూపించుకుందామనా? కాబట్టి ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిఫెన్స్లో పడి చివరికి ఇక జన్మభూమి కమిటీలలో ఓ 10 మంది బుకేలను దించి బెట్టింగ్ల మీద సంపాదించే ప్లాన్ చేశారు. ఓకే, ఈరోజు చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గెలవడం, వైసీపీ ప్రభుత్వం రాదని బెట్టింగ్లు ఖాయమని టీడీపీ వాళ్ళని కాస్తున్నారు. వాళ్ళే ధీమాగా ఉన్నారు. లేదు, ఎందుకు లేదు? తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది అని చెప్పి బెట్టింగులు పెట్టించి బడుగు బలహీన వర్గాలను మరొకసారి ఆశావాహులందరినీ కూడా నడ్డి విరిచే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బెట్టింగులకు పాల్పడవద్దు, ఇది జరగబోయే సత్యం. ఈ బెట్టింగులు అయిపోయాక మళ్ళీ ఆత్మహత్యలు బయటకు వస్తే చూడండి, బెట్టింగులు పెట్టి ఆత్మహత్య చేసిన వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే, పోలైనటువంటి దాంట్లో 51.6 పోలైనటువంటి దాంట్లో నుంచి పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉంది. 51.6 అంటే గతంలో వచ్చినంత పర్సంటేజ్ సేమ్ వస్తుంది వైసీపీకి. మిగతా పార్టీలను ఎత్తుకుపోయినట్టే మీరు అంటే ఇక్కడ నేను చెప్పాను, వాలంటీర్ల మీద దాడి జరిగినప్పుడు ఆ రోజు 130 చెప్పే గుర్తుపెట్టుకోండి. ఒక హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఈ రోజున వాళ్ళ నిధులు విడుదల చేయండి అని అంటే ఈసీ మీనమేషాలు లెక్కించింది. అదే ఈసీ 2019లో ఎలక్షన్ 3 రోజుల ముందు పసుపు కుంకుమకి ఎలా రిలీజ్ చేసిందండి? అసలు మేనిఫెస్టో లేని పథకాన్ని రన్నింగ్ పథకాలు ఆపడం రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయండి? ఈసీకి ఎక్కడ ఉందండి? అంటే ఇక్కడ ఈసీతో పాటు కొంతమంది అధికారులు టీడీపీ ఆఫీసులో కూర్చొని ఫోన్ల ద్వారా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని నడిపించి బెదిరించి 1 సైడ్ ఓటు వేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలు నిలబడి ఓటు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ అధికారులు మారినంత మాత్రాన, నాయకులు పార్టీ మారినంత మాత్రాన ఓటర్ మనసు మార్చరు అనడానికి ఈ ఎలక్షన్ ఒక చెంపపెట్టు లాంటిది. ఇక్కడ పేదలకి పెద్దవాళ్ళకి జరిగేటువంటి వారిలో పేదలు విజయాన్ని సాధిస్తున్నారు. సామాజికంగా వాళ్ళు ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కృషి చేస్తారు.
ఈసారి రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కంకణబద్ధుడై రాజ్యపాలన చేస్తాడనేది సత్యం. సో మీరు టీడీపీ వాళ్ళ ధీమాని అయితే ఎక్కడ పట్టించుకోవట్లేదు, మీరు జగన్మోహన్ రెడ్డికే కాన్ఫిడెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 100%. ఎక్కడ టీడీపీ గెలుస్తుందనే నమ్మకం లేదు మీకు? నాకైతే లేదు. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా చంద్రబాబు ఓడిపోతాడని కుప్పంలో? 100% ఆ మాట కట్టుబడి ఉన్నాను నేను. చెప్పిన మాట కట్టుబడి ఉంటాను నేను. నేను అందరికీ జ్యోతిష్ల మాదిరి ముందు అలా చెప్పాను, పుట్టేది ఆడపిల్ల మగపిల్ల అని చెప్పను. తప్పైనా ఒప్పైనా మన విఘ్నత మనకుంటుంది కాబట్టి నేను అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దాని వెనక జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటివి ఆయన గెలిచినా చెప్తాను, ఓడినా చెప్తాను. ఏదో ఒక బలమైన కారణం ఏ వ్యక్తి బాహాటంగా చెప్పడనేటువంటిది ప్రేక్షకులు బాగా గుర్తుంచుకున్నారు. నరసింహాచార్యులు ఒక మాట చెప్పాడంటే తప్పైనా ఒప్పైనా దాన్ని నిలబడి ఉంటాడు, అంతే తప్ప నేను అది అనలేదే, అది నా వాయిస్ కాదు అని అక్కడ తప్పించుకోను. భయపడాల్సిన అవసరం లేదు, భయం అనేటువంటిది నా బ్లడ్లో లేదు. తప్పనిసరిగా అధికార పార్టీ తిరిగి మళ్ళీ 121 స్థానాల పైచీలుగా మేము చెప్పుకోవటంలా, నాకు ఎంత వస్తుందో నాకు తెలుసు మాకు ఫిగరు, కానీ మేము ఒదిగి ఉండేవాళ్ళం కాబట్టి 121కి అంకె బాగుంది 4 సంఖ్య అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి అంటే సాయంత్రం జరిగిన పోలింగ్ మొత్తము వైసీపీకి అనుకూలంగా పోయింది కాబట్టి అలజడి మొదలైంది, అక్కడ దాడులు మొదలుపెట్టారు. ఓకే, అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి రెచ్చగొట్టిన వ్యాఖ్యలు ఎంతమంది యువత ఇబ్బంది పడుతున్నారండి ఈ రోజున. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మేమే గెలుస్తున్నాం అని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయాడు? ప్రెస్ మీట్ పెట్టవసరం లేదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమైంది. జగన్ ఏమన్నా ప్రెస్ మీట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం వాళ్ళకి అవకాశాలను ఈ పార్టీకి స్టేట్ని వాళ్ళు అండర్లో తీసుకునేవాళ్ళు. ఎలక్షన్ కౌంటింగ్ రాకముందే మొత్తం అడ్మిషన్ లాక్కునేవాళ్ళు. అయిపోయింది, అది లేదా ఇప్పుడు? లేదు, గెలవరని వాళ్ళకి తెలుసు, మేకపోతే గాంభీర్యం ఇది. ఎక్కడో కొంత ప్రాణం కొనూపురు ఉంటుంది కదా. పని నుండు విషము పణికిని, తల నుండు విషము పణికిని. పాముకి తలలో ఉంటుంది విషం, తేలికి తోకలో ఉంటుంది, మనిషికి నిలువెల్లా ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయిలో విష ప్రచారం చేశారు, ప్రభుత్వంపై దాడులు చేశారు. ఆడవాళ్ళని తాడిపోతే ఏదో సందర్భంలో తల్లి తెలుగుదేశం పార్టీకి ఓటేసిందనే కదా తల్లి నరికాడు ఏదో ప్రాంతంలో, చిత్తూరు జిల్లాలో. అవసరమా? బౌన్సర్లు ఏంటండి నిజంగా చూడండి. ఒక చంటి పిల్లాడు కనుక ఐసు కొంటానికి పరిగెత్తరుస్తారా? ఆ రోజు నారాయణమూర్తి గారు డిప్యూటీ సీఎం గారు ఆ బౌన్సర్లు వచ్చినటువంటి బస్సు వెనకబట్టుకు వేలాడుతున్నాడు, కానీ ఒక్క ఎస్పీ వచ్చి దాన్ని కంట్రోల్ చేయగలిగారండి. అంటే పూర్తి స్థాయిలో ఎవరో ఒక పెద్ద వ్యక్తులు పార్టీ ఆఫీస్ నుంచి గైడ్లైన్స్ ఇచ్చారు, టీడీపీ ఆఫీసులో కూర్చొని గైడ్లైన్స్ ఇచ్చారనేది సమాచారం. అంటే బోగట్ట, అది వాస్తవం కాదని ఈసీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమంది. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఎవరెవరు ఉన్నారు పార్టీ ఆఫీసులో? దీపక్ మిశ్రా పేరు వచ్చింది, ఆయన పార్టీకి ఎందుకు వెళ్ళాడు? సో నా అంచనా ప్రకారం అంటే దీపక్ మిశ్రా గారి ఫోన్ డేటాని, ఆ రోజు పోలింగ్ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎవరున్నారు వాళ్ళ ఫోన్ కాల్స్, పల్నాడు ఎస్పీకి, తిరుపతి ఎస్పీకి, జమ్మలమడుగు డిఎస్పీకి వీళ్ళ ఫోన్ కాల్ డేటా బయటకు తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయి ఏం జరిగిందనుకోండి. సో ఈసీ సీరియస్గా ఉంది. అదేదో ఆ ఎలక్షన్ సమయంలో ఉదాహరణకి సత్తెనపల్లి ఫుల్ రిగ్గింగ్, సత్తెనపల్లిలో 4-5 వార్డులు రిగ్గింగ్. ఎందుకు తెలుగుదేశం ఫెయిర్గా ఉంటే ఎస్ అక్కడ మేము రిగ్గింగ్ చేయలేదు కావాలంటే రీపోల్ పెట్టండి అని ఎందుకు తెలుగుదేశం పార్టీ అడగలేకపోతుంది? అక్కడ రిగ్గింగ్ జరగడం వాస్తవం కాదా సత్తెనపల్లిలో? ఎందుకు మరి వాళ్ళు చెప్పదు సార్, వాళ్ళు అంటున్నారు కదా రైట్ మేము పోలింగ్కి సిద్ధం, మరి ఎందుకు ఈమెను పాల్గొట్టారు? అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని జరిగిన చోట ఎస్ పెట్టండి, లేదు మళ్ళీ మొత్తం అన్నీ పెట్టమనండి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కదా, మీరు బాయ్కాట్ చేసి ఎలక్షన్ బాయ్కాట్ చేసి మొత్తం పెట్టండి ఒకసారి, తెలుస్తుందిగా. కాబట్టి ఏంటంటే చేయాల్సిన తాంబూలం ఇచ్చాం జుట్లు పట్టుకు చావండి అని వాళ్ళకి కావాల్సిన అధికారులు నియమించుకొని
పార్టీ ఆఫీసుల్లో నుంచి ఒక సిస్టమ్ నడిపి ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో వాళ్ళ కనుసన్నల్లోకి లాక్కోవాలన్న ప్రయత్నం పూర్తి స్థాయిలో బెడిసి కొట్టి కూటమికి తూట్లు పొడిచి బడుగు బలహీన వర్గాలు ఆ బీప్ సౌండ్లో కార్యకర్తలు ఓట్లేశారు. సో మీకైతే నమ్మకం ఉంది 121 నేను 151 జగన్ చెప్పలేను, కానీ 121 సీట్లతో 115 సీట్లతో వైసీపీ ప్రభుత్వం 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇది సత్యం. సో పెరిగిన ఓటు శాతం టీడీపీకి అనుకూలంగా ఉండదా? అనుకూలం కాదు. చివరికి ఏది దొరక్క మద్యపాన నిషేధం చేయనున్నారు, దానికోసం ఆడవాళ్ళు ఎగబడొచ్చారని ఒక వర్షం వాళ్ళ కూటమిలో వాళ్ళే. కొంతమంది బస్సులు ఫ్రీ బస్సు కాబట్టి వచ్చారని, అంటే ఎంతమంది ఎన్ని రోజులు ప్రయాణాలు చేస్తారు బస్సుల్లో ఒకటి. ఇక వాళ్ళకి ఎప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఓడిపోయామన్నటువంటిది విశ్లేషించుకోవటానికి కూడా వాళ్ళకి మనసు రాలేదంటే అర్థం చేసుకోండి. డైరెక్ట్ పాటికి అసలు గెలుపు అవకాశం ఉంటే చంద్రబాబు గారి ముఖం పౌర్ణమి నాడు చంద్రబాబు వెలిగిపోయేది. అలాంటిది మౌనంగా కూర్చొని తట్టా పుట్టసు హైదరాబాద్ వచ్చి కూర్చున్నారంటే ఏమనుకోవాలండి? ఒక ఆయనకి జ్వరం వస్తే హైదరాబాద్ వస్తే ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు లేరు, వైద్యులు లేరు. పిఠాపురం ఓడిపోతున్నాడు 100%, కుప్పం ఓడిపోతుంది, హిందూపురం ఓడిపోతుంది. నా కోరిక ఏంటంటే తప్పో ఒప్పో నా మనసాక్షికి లోకేష్ కనుక వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే భలే ఉంటుందండి కదా. ఏం మాట్లాడతాడని అది కూడా కష్టమే. బస్ 8,000 ఓట్ల పైన అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది. సో మీరైతే ధీమాగా ఉన్నారు చారి గారు గెలుస్తారని? ఇంకేం లేదు, తగ్గేదేలే అస్సలు. చూద్దాం, తక్కువ టైమే ఉంది. సో మీరు చెప్పిన ఇందాక ముహూర్తం జగన్మోహన్ రెడ్డి 9వ తారీఖు అన్నారు. ఆ 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి ఒక సద్బ్రాహ్మణుడిగా, ఒక శాస్త్రవేత్తగా, మీరు రాజకీయ నాకు తెలుగుదేశం పార్టీ ఉన్న గురువులు కార్యకర్తలు ఎందుకంటే నన్ను మా తరాలు మాకు గుర్తు చేశారు. ఫోన్లు తిట్టి 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 నన్ను రాడు తెలిచారు కాబట్టి నేను బరితెగించాల్సి వచ్చింది. ఆ బరితెగించినటువంటి వాయిస్లు కూడా ఎవరెవరు తిట్టారు వాళ్ళ వాయిస్లు దగ్గర ఉన్నాయి. మొత్తం మన ఈహా ద్వారా పోస్ట్ చేద్దాం 4వ తారీఖు గెలిచిన తర్వాత పోస్ట్ చేద్దాం. వాళ్ళు ఓడినా గెలిచినా పోస్ట్ చేసేది. జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఏం చేయాలో కూడా ఆలోచించండి. మరి నెక్స్ట్ మీరే ఏం చేస్తారు సార్? మహా అయితే ప్రాణాలు తీస్తారు, అంతకుమించి కొత్తది ఏం చేయలేరు కదా. అంతే బస్. చూద్దాం అది ఏం జరుగుద్ది అనేది కూడా. ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించి చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.